ఫ్రెండ్స్, ఈరోజు మనం హైఫై స్పేస్ అనే ఒక డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. ఆ, సో పూర్తిగా వివరాల్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ వీడియోని పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను ఎటువంటి వీడియో చేసినా సరే మీ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఆ, ఫ్రెండ్స్, అదేవిధంగా నేను ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనే వీడియో చేశాను, చాలా బాగుంది. నేనైతే లాస్ట్ 4 మంత్స్ నుంచి అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆ, నేను 20,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు మంత్లీ 10,000 వస్తుంది. 30,000 ఇస్తే 15,000 పర్ మంత్. ఓకే, ఒకవేళ మీకు ఆ ప్రాజెక్ట్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్ 7731879173, 7731879173 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మీకు మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే నేను ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ హైఫై స్పేస్ గురించి మాట్లాడుకుందాం. ఈ హైఫై స్పేస్ అనేది ఒక ఎన్జిఓ అనొచ్చు, క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అనొచ్చు. ఓకే, అంటే పీపుల్ అందరినీ ఒక ఒక చోట గ్యాదర్ చేసే ఒక మంచి ప్లాట్ఫామ్. ఇందులోని ఇన్కమ్ అనేది అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో మనకి రెండు రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అదేవిధంగా వర్క్ చేయకుండా కూడా మనకి ఇన్కమ్ అనేది చాలా వస్తుంది. అవన్నీ మనం ముందు ముందు తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఈ ప్రాజెక్ట్ అనేది 100% డీసెంట్రలైజ్డ్. ఓకే, ఇది ఫుల్గా ఆటోమేటెడ్గా పనిచేస్తుంది. అంటే ఇందులో హ్యూమన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదన్నమాట. డైరెక్ట్గా అంత ఆటోమేటిక్ సిస్టంలో ఈ ప్రాజెక్ట్ అనేది పనిచేస్తుంది. ఓకే, అండ్ 100% డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇంకా ముఖ్యంగా మనకి విత్డ్రా బటన్ అనేది ఉండదండి. ఓకే, మన దగ్గరకు వచ్చిన ఫండ్స్ మనకి ఎలాగొస్తాయి విత్డ్రా బటన్ లేకపోతే? మనం ఏ వాలెట్తో అయితే లాగిన్ అవుతామో ఆ వాలెట్లోకి డైరెక్ట్గా మనకి అమౌంట్ అనేది వస్తుంది. సో ఈ వాలెట్స్ అంటే ఏంటి? మనకి డీసెంట్రలైజ్ వాలెట్స్ ఉంటాయి. సేఫ్ పాల్, ట్రస్ట్ వాలెట్, ఇలాగా కాయిన్ పాకెట్, ఇలా చాలా వాలెట్స్ ఉంటాయి. ఓకే, మోర్ దెన్ 100 వాలెట్స్ ఉంటాయి. మనం ఏ వాలెట్లో రిజిస్టర్ అయినా సరే ఈ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళగలం అనమాట. ఎనీ ప్లాట్ఫామ్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ ప్లాట్ఫామ్. ఓకే, ఏ వాలెట్తో అయినా సరే మనం ఈ ప్లాట్ఫామ్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఓకే, అండ్ ముందుగా చెప్పుకున్నట్టు ఈ ప్రాజెక్ట్లో బయ్యింగ్ సెల్లింగ్ ఉండదు, క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఫారెక్స్ ట్రేడింగ్ ఉండదు, అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వాళ్ళు ట్రేడింగ్ చేయరు. జస్ట్ మనకు వచ్చిన ప్రతి అమౌంట్ కూడా 100% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది అనమాట. వచ్చే ప్రతి అమౌంట్ 100% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. అంటే ఓనర్ అనేవాడు ఉండడమాట. అడ్మిన్కి 1 రూపీ కూడా వెళ్ళదు ఈ ప్రాజెక్ట్లో. ఓకే, దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో మనం జస్ట్ $50తో లైఫ్లో ఒక్కసారి మనం జాయిన్ అయితే సరిపోతుంది. జస్ట్ $50 మనం ఒక్కసారి ఈ ప్రాజెక్ట్లో పెడితే మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, అది ఎలాగా అన్నది కూడా మనం చెప్పుకుందాం. సో ఎన్నిసార్లు మనం ఇన్వెస్ట్ చేయాలి ఇందులోని? మనం నెలకి మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ఉండవు, ఇవేవి ఉండవు. ఓన్లీ లైఫ్లో ఒకేసారి మనం $50ని ఈ ప్రాజెక్ట్లో డొనేట్ అనే బటన్ ఉంటుంది, డొనేట్లోకి వెళ్ళి డొనేట్ చేస్తే సరిపోతుంది. మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. వీళ్ళు డొనేట్ అనే ఆప్షన్ ఎందుకు పెట్టారో తెలియదు, ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాం. బట్ ఎంతో చాలా తక్కువ పర్సెంటేజ్ అయితే కంపెనీకి వెళ్తుంది, అది మీకు తర్వాత చెప్తాను. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తే ఈ ప్రాజెక్ట్ అనేది చాలా సేఫ్. ఎందుకంటే ఇందులో అడ్మిన్ అనేవాడు ఉండడు. అంటే మన ఫండ్ అనేది ఎక్కడ స్టక్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాజెక్ట్స్ చూసుకుందాం. ఆ ప్రాజెక్ట్లో మీరు జాయిన్ అయ్యే ఉంటారు, చాలా ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మనకి విత్డ్రా బటన్ నొక్కితే ఒక 2-3 డేస్ తర్వాత మనకి అమౌంట్ రావడం, లేదంటే 1 అవర్ తర్వాత రావడం, 2 అవర్స్ తర్వాత రావడం. ఒక విత్డ్రా బటన్ క్లిక్ చేస్తేనే అమౌంట్ వస్తుంది, లేదంటే రాదు. ఓకే, ఆ సైట్ అనేది సర్వర్ పని చేయకపోతే మనకి డబ్బులు రావు. బట్ ఇందులో అలా కాదండి. ఇందులో అసలు మనకి విత్డ్రా ఆప్షనే ఉండదు. డైరెక్ట్గా ఫండ్ అనేది మన వాలెట్లోకి వచ్చేస్తుంది. సో మనకంటే వాలెట్ అంటే ఏం లేదు, మన పాకెట్లోకి డైరెక్ట్గా ఫండ్ వచ్చేటప్పుడు మనకి విత్డ్రా ఆప్షన్తో పని లేదు. అది కూడా ఎప్పుడు ఎంతసేపు పడుతుంది అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఈరోజు ఎవరైనా జాయిన్ అవ్వగానే అతను జాయిన్ అయిన మరుక్షణం అతను అప్లై అనే బటన్ నొక్కిన వెంటనే ఫండ్, ఈ 100% ఫండ్ ఉంది కదా, అతను $50 యాడ్ చేసి జాయిన్ అయ్యాడు కదా, ఆ $50 కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అనమాట విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. అది అందరూ ఒకేసారి చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది.
సో ఈ వాలెట్స్ ఉన్నాయి కదా, సేఫ్ వాలెట్, ట్రస్ట్ వాలెట్, ఇవన్నీ కూడా చాలా సెక్యూర్. వీటికి 12 వర్డ్స్ ఇంక్రిప్షన్ ఉంటుందన్నమాట. ఓకే, అవన్నీ ఎలా క్రియేట్ చేసుకోవాలి అవన్నీ కూడా మీకు గైడ్ చేస్తాను. నో వర్రీ ఫర్ దట్. ఓకే, దాని గురించి ఎటువంటి వర్రీ కూడా అవ్వవలసిన లేదు, నేను కంప్లీట్గా మీకు గైడ్ చేస్తాను. ఓకే, నా నెంబర్ గుర్తుంది కదా, 7731879173. ఇందులోని స్పేసెస్ ఉంటాయి. ఓకే, ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఎన్ని స్పేసులు ఉంటాయంటే 5 స్పేసెస్ ఉంటాయండి. స్పేస్ 1, స్పేస్ 2, స్పేస్ 3, స్పేస్ 4, స్పేస్ 5. ఓకే, మనం ఏ స్పేస్లో జాయిన్ అవుతాం అంటే మనం స్పేస్ 1లో జాయిన్ అవుతాం. స్పేస్ 1లో జాయిన్ అవ్వడానికి మనం పెట్టే ఖర్చు ఎంత? కేవలం $50. $50తో మన స్పేస్ 1లో జాయిన్ అయితే ఆటోమేటిక్గా సిస్టమే మనల్ని స్పేస్ 2లోకి, 3లోకి, 4లోకి, 5లోకి కూడా తీసుకెళ్ళిపోతుంది. కంప్లీట్గా మనం స్పేస్ 1లో ఎంత ఎర్న్ చేయొచ్చు? మనం $50 ఇన్వెస్ట్ చేసాం. సో మనకి అమౌంట్ ఎంత వస్తుందో తెలుసా? మనకి $3,450 ఇన్కమ్ మనకు వస్తుంది. ఓకే, స్పేస్ 1లో కనుక మనం జాయిన్ అయ్యి అందులోని మనం అన్ని లెవెల్స్ రీచ్ అయిపోతే $3,450 వస్తుందండి. ఓకే, స్పేస్ 1లో. స్పేస్ 2లోని మనం ఖర్చు పెట్టే స్పేస్ 2లోకి మనకి స్పేస్ 1లో $50 అని చెప్పుకున్నాం. అదేవిధంగా స్పేస్ 2లో జాయిన్ అవ్వాలంటే $250. బట్ మనం జాయిన్ అవ్వం, అది సిస్టమే మనల్ని అక్కడికి తీసుకువెళ్తుంది. మనకు వచ్చే ఫండ్ ఉంది కదా, 3,450 డాలర్స్లో అది $250 మైనస్ చేసుకొని మనకి స్పేస్ 2కి ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. అదే స్పేస్ 3లో $1,250 స్పేస్ 3కి వెళ్ళాలంటే, అది కూడా మనం వెళ్ళాం. ఓకే, అది కూడా సిస్టమే తీసుకెళ్ళిపోతుంది. మనకు వచ్చే డాలర్స్ అంటే స్పేస్ 3కి వెళ్ళాలంటే మనకి దగ్గర అప్పటికే చాలా డాలర్స్ ఉంటాయి. అరౌండ్ 70 $60,000 అలా చాలా ఎక్కువ డాలర్స్ ఉంటాయి. కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు. అన్ని డాలర్స్ నుంచి ఈ డాలర్స్ మైనస్ చేసుకొని మనకి స్పేస్ 3కి తీసుకెళ్ళిపోతుంది, స్పేస్ 4కి కూడా తీసుకెళ్ళిపోతుంది, స్పేస్ 5కి కూడా మనం రీచ్ అయిపోతాం అనమాట. ఓకే, సో బట్ ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం అంత అర్థం చేసుకోవద్దు, ఎందుకంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం స్పేస్ 1 గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే మనం వర్క్ చేసేది ఏమైనా ఉంది అంటే ఈ ప్రాజెక్ట్లో కేవలం స్పేస్ 1లోనే. మనం స్పేస్ 2లోని, 3లోని, 4లోని, 5లోని మనం వర్క్ చేయం. స్పేస్ 1లోనే మనం వర్క్ చేస్తాం. మనం ఎంత అయినా అమౌంట్ సంపాదించుకోవాలంటే స్పేస్ 1లోనే మన మన చేతిలో ఉంటుంది. ఎలా మన చేతిలో ఉంటుంది అంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చాలా లెక్కలు ఉంటాయి. ఓకే, సో నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. స్పేస్ 1లోని మనకి 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1లో మనకి టోటల్ 5 స్లాట్స్ ఉంటాయి. స్లాట్స్ అంటే ఏం లేదండి, ఐడీస్ అనుకోండి. 5 ఐడీస్ మనం వేయాలి. ఓకే, మనం వేసినా పర్వాలేదు, మనం వేయకుండా ఖాళీగా వదిలేసినా అవి ఫిల్ అయిపోతాయి. ఆ స్లాట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎలాగా? మన పైన ఉన్న వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తారో అలా కూడా ఈ స్లాట్స్ ఫిల్ అయిపోతాయి. లేదు మనం వర్క్ చేసుకున్నా ఈ స్లాట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. ఈ స్లాట్స్ ఫిల్ అయిపోతే మనకి ఇన్కమ్ చాలా ఎక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ స్లాట్స్ అనేవి ఎలా ఇన్కమ్ వస్తుంది చూద్దాం. స్పేస్ 1లో మన స్పేస్ 1 గురించి చెప్పుకుంటున్నాం కనుక స్పేస్ 1లో మనం 5 స్లాట్స్ ఉంటాయి. ఓకే, 5 స్లాట్స్ అంటే 5 మంది అనుకుందాం. ఓకే, ఒక్కొక్కరి దగ్గర నుంచి మనకి స్పేస్ 1లో రిఫరల్ బోనస్. ఓకే, ఈ ప్రాజెక్ట్లో రిఫరల్ బోనస్ ఎంత వస్తుందంటే 20% ఉంటుంది. అంటే $50లో 20% అంటే $10. మీరు ఎంత మందిని రిఫర్ చేసినా అన్ని $10 వస్తాయి. మీరు ఒక 100 మందిని రిఫర్ చేసినా 100 10 10 10 ఇంటూ 100 వస్తాయి అన్నమాట. ఓకే, అంత ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ఎంతమందిని రిఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్లాట్ 1లో ఒకరిని, స్లాట్ 2లో ఒకరిని, స్లాట్ 3లో ఒకరిని, స్లాట్ 4లో ఒకరిని, స్లాట్ 5లో ఒకరిని రిఫర్ చేశారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి మీకు $10 కామన్గా వస్తుంది. అది కామన్. ఓకే, ఎలాగ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే ఇన్స్టెంట్, అది అందులో డౌటే లేదు. మీకు అది కాకుండా 5% అనేది కమిషన్ వస్తుంది, 5% బోనస్ వస్తుంది. ఎంత? $50లో 5% అంటే $2.5. ఓకే, $2.5. మీరు ఎంతమందిని? 5 మందికే. ఓకే, ఈ 5 మంది నుంచి మీకు $2.5 వస్తుంది. ప్లస్ 10 అంటే మీకు ఒకరిని రిఫర్ చేయడం వల్ల వచ్చేది $12.5 వస్తుంది. మీకు ఒకరిని రిఫర్ చేస్తే $12.5 వస్తుంది. ఇద్దరిని చేసేటప్పుడు సేమ్ కోర్స్, వాళ్ళ దగ్గర నుంచి 10 ప్లస్ 2.5, 10 2.5 అలాగా 5 మంది నుంచి మీకు వస్తుంది అనమాట. ఇది లెవెల్ 1. లెవెల్ 1 మీకు కంప్లీట్ అయిపోయిందండి, 5 మెంబర్స్ అయిపోయారు. తర్వాత లెవెల్ 2.
లెవెల్ 2 అనేది ఎవరు వర్క్ చేస్తారంటే, ఇక్కడ లెవెల్ 1లో మనం 5 మందిని వేసాం కదా, వాళ్ళు వర్క్ చేసుకుంటారు. వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ 5 స్లాట్స్ ఫిల్ అవ్వడానికి ఒక్కొక్కరు 5 మెంబర్స్ని వేసుకుంటారు. ఓకే, వాళ్ళు వేసుకున్నప్పుడు అలా 5 మంది కలిపి ఒక్కొక్కరు 5 మందిని వేసుకుంటే 5 5ల 25, 5 5 జా 25. ఇక్కడ 25 మెంబర్స్ నుంచి మనకి ఎంత వస్తుంది అంటే, ఇక్కడ లెవెల్ 2 నుంచి మనకు వచ్చేది ఎంత అంటే 25%. లెవెల్ 1 నుంచి మనకి 5% వచ్చింది అంటే $2.5. అదే లెవెల్ 2లో వాళ్ళు వర్క్ చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే 25% ఆఫ్ 50. $50లో 25% ఎంత, $12.5. అవి మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు ఎప్పుడు వర్క్ చేసినా, ఈ రోజు రేపు ఎప్పుడు అర్ధరాత్రి పగలు రాత్రి ఎప్పుడు వర్క్ చేసినా మీకు $12.5 మీకు వాలెట్లోకి ఇన్స్టెంట్గా వచ్చేస్తుంటుంది. ఓకే, ఇది లెవెల్ 1 అయిపోయింది, లెవెల్ 2 అయిపోయింది. ఇప్పుడు ఈ 25 మెంబర్స్ కూడా వాళ్ళ స్లాట్లు ఫిల్ చేసుకుంటారు కదా, 5 మందిని చొప్పున. వాళ్ళు ఎప్పుడు ఫిల్ చేసుకుంటే అప్పుడు మీకు 50% ఆఫ్ $50, 50% వస్తుంది అనమాట $50లో. అంటే వీళ్ళు 125 మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి $50 అంటే ఎంత అంటే, సారీ 50% ఎంత అంటే $25 మళ్ళా మీకు వచ్చేస్తాయి. ఓకే, వాళ్ళు ఎప్పుడు వర్క్ చేసినా సరే మీకు తెలియకుండానే మీకు వాలెట్లోకి డైరెక్ట్గా, మీరు సేఫ్ వాల్ అయితే సేఫ్ వాల్, ట్రస్ట్ వాల్ అయితే ట్రస్ట్ వాలెట్లోకి మీకు ఇన్స్టెంట్గా 50% అంటే $25 వచ్చేస్తుంది. చూద్దాం ఇప్పుడు ఇది లెవెల్, ఇందులో స్పేస్ 1లో మనకు వచ్చే ఇన్కమ్ అండి. టోటల్ ఎంత, $3,450. ఓకే, ఇప్పుడు చూద్దాం కంపెనీ. ఇప్పుడు 5 మెంబర్స్, మీకు ఒక డౌట్ రావచ్చు, నేను 5 మెంబర్స్ కాదు, నేను ఒక 10 మందిని 20 మందిని రిఫర్ చేశాను అనుకుందాం. ఓకే, ఇప్పుడు నా పైన ABCDE అనే వ్యక్తిని నేను రిఫర్ చేశాను. ABCDE అనే రిఫర్ని నేను డైరెక్ట్గా 5 మందిని వేశాను. అందులో ఏ అనే వ్యక్తి చాలా యాక్టివ్ పర్సన్, అతను 5 మెంబర్స్ని రిఫర్ చేసుకున్నాడు. బి అనే వ్యక్తి అసలు యాక్టివ్ పర్సన్ కాదు. ఓకే, అంటే వాడు సరిగా వర్క్ చేయడు అనుకుందాం. సి అనే వ్యక్తి కూడా సరిగ్గా వర్క్ చేయడు. డిఈ కూడా మళ్ళీ వర్క్ చేస్తారు అనుకుందాం. బట్ ఇక్కడ బిసి వర్క్ ఎవరు చేస్తారంటే, నేను ఇక్కడ ఫస్ట్ లెవెల్లో 5 మందిని వేసుకున్నాను కదా, ఇంకా రిఫరెన్స్ కోసం చూసి ఇంకొక 5 మందిని వేసుకున్నాను అనుకుందాం, ఇంకొక 10 మందిని నేను వేసుకున్నాను. సో ఈ 10 మంది ఎవరి కింద వస్తారంటే, నీ లెవెల్ 2లో ఎక్కడైతే స్లాట్స్ ఖాళీగా ఉన్నాయో వాళ్ళ కింద ఫిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఫిల్ అయిపోయినందుకు వాళ్ళకి అమౌంట్ వస్తుంది, నాకు కూడా 25% అమౌంట్ అనేది నాకు కూడా వస్తుంది. ఎందుకు, ఈ అక్కడ స్లాట్స్ అనేవి ఫుల్ అయిపోయాయి కనుక. బి కింద 5 మందిని నేనే సెట్ చేస్తాను. నేనేం మాన్యువల్గా చేయలేదు, నేను జస్ట్ రిఫర్ చేశాను. ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఎవరి కింద అయితే ఖాళీలు ఉన్నాయో వాళ్ళ కింద ఫిల్ చేసింది. ఓకే, వాళ్ళకి జస్ట్ 5% వస్తుంది, బట్ నాకు 25% వస్తుంది. ఎందుకు నాకు 25% వచ్చింది, వాళ్ళు లెవెల్ 2లో ఉన్న వాళ్ళకి నేను ఫిల్ చేశాను కనుక. అదేవిధంగా ఇంకొంతమందిని ఫిల్ చేశాను, ఇంకొంతమందిని రిఫర్ చేశాను. లెవెల్ 3లో ఖాళీగా ఉన్నాయనుకోండి స్లాట్స్, వాళ్ళ కింద ఫిల్ అయిపోతాయి, మళ్ళీ నాకు అమౌంట్ వస్తుంది ఎంత, 50%. ఇలాగా అన్లిమిటెడ్ ఇన్కమ్, వర్క్ చేసిన వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, వర్క్ చేయలేని వాళ్ళకి వస్తుంది. ఓకే, ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులోని 100% అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. 100% ఎలాగా గుర్తుందా, ఫస్ట్ రిఫరల్ ద్వారా 20%, లెవెల్ 1లో 5%, టోటల్ 25, లెవెల్ 2లో 25%, 25 + 25 50%, లెవెల్ 3లో 50%, కంప్లీట్లీ 100%. 100% అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సార్ మీరు ముందు చెప్పారు కదా ఎన్జిఓకి వెళ్తుంది, ఇది ఒక డొనేషన్ కాన్సెప్ట్ అన్నారు, సో ఎన్జిఓకి ఏంటి లాభం అన్నారా? చూడండి, ఇక్కడ నేను $12.5 నేను ఒకరిని రిఫర్ చేయడం వల్ల, ఫస్ట్ పర్సన్ నేను లెవెల్ 1లో ఒకరిని రిఫర్ చేశాను, నాకు ఎంత వచ్చిందంటే 12.5%, $12.5 రావాలి. కానీ నాకు ఎంత వచ్చిందో తెలుసా, జెన్యున్గా చెప్తున్నాను, నాకు $12.35 వచ్చాయి. అంటే ఇక్కడ 15 సెంట్స్ అనేది ఎన్జిఓకి మన వంతు మనం డొనేషన్ అనేది చేసాం అనమాట. ఓకే, అలాగే అంటే ఎంత పర్సెంటేజ్, చాలా తక్కువ, ఐ థింక్ 0.02% వాళ్ళకి వెళ్ళింది అనమాట. ఈ 12.5%లో, $12.5లో అంటే $100కి $2.5 మనం డొనేట్ చేస్తున్నాం ఎవరికి, ఎన్జిఓకి. ఓకే, ఇదండి ఈ కంప్లీట్ కాన్సెప్ట్. మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా నచ్చుంటే లైక్ చేయండి, కాల్స్ మాత్రం చేయడం మర్చిపోకండి.
మీ కింద ఒకవేళ మీ కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి నన్ను మీ ఊరు రమ్మన్నా నేను వస్తాను. 5-6 మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నా సరే నేను హ్యాపీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. సో ఇదేండి ఈ